గంగా అమ్మా ఎక్కడ కాయలు? ఇది కదా, ఇవన్నీ కాయలే కదమ్మా. సరే కొయ్యి. అదెంత పని, చెట్టుకల పని కోయడం. ఇది చూడు చిన్నగా లేతగా ఎంత బాగుందో. ఏమైంది? ముళ్ళు. ముళ్ళా? ఏంటి నీకు బెండ చెట్టు ముళ్ళుందా? అవునమ్మా, సన్నగా తెలియకుండానే. మరి పరిగెత్తుకొచ్చావు గిన్నె తీసుకొని కోస్తానని. తన మేత్తంలో బెండకాయ ఫ్రై అనగానే తెలివి తక్కువ దద్దమ్మా. అమ్మా ఏంటిది? ఏదో కత్తి పట్టుకున్నారు. నువ్వుగా ముళ్ళు ఉన్నాయి దానికి దొరదని, అందుకే దీంతో కట్ చేయి. అవునా? పెద్ద తిరగలని పరిగెత్తుకొచ్చావు. లేతే చూసుకోయి. అమ్మ లేతవే చూడండి ఎట్లా ఉన్నాయో. మీరు ఇచ్చిన కత్తిలాగా ఉన్నాయి ఇవి. అబ్బా అవునా? నిన్న మీరు పప్పు చేశారు కదమ్మా, టమాటా పప్పు. అవును. దానికంటే ఇది భలే రుచిగా ఉండాలి. అది తింటేనే ఇప్పటి వరకు మర్చిపోలేకపోతున్నా. మీరు చెప్పిన పని అంతా వింటున్నాను, మరి లేకపోతే ఎక్కడో ఉండేవాడిని. తిండిపోతు అబ్బాయి నువ్వు. నిన్నటి పప్పు గుర్తు పెట్టుకొని ఇప్పుడు చెప్తున్నావు అంటే బెండకాయ కూడా ఇలాగ శ్రమపడి అక్కడ కూర్చొని అది వండమ్మా అని చెప్పడానిక? అది నువ్వు వండు. ఇవాళ నువ్వు వండితే నేను కూర్చొని తింటా. అవునా? అంత లేదులే అమ్మ. ఇదిగో ఇదిగో ఈ బెండకాయలు తీసుకో, ఇలా వేసుకో. అది చాలా లేత చూసుకోయి అమ్మా. చిన్న పిందెలుగా ఉన్నాయి చూస్తే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నువ్వు అన్నావు కదా రుచిగా, అది అది అలా వస్తుంది. ముదురు కొయ్యక సరిపోతాయి కదా. చూడండి ఎంత నిగనిగలాడిపోతున్నాయి. అవును, కానీ ఇవి తీసుకెళ్ళి కడగొద్దు. చెట్టు నుంచి కోసినవి కదా, గుడ్డతో చక్కగా తుడిచేసి, ఎందుకంటే కడిగామనుకో జిగురుగా ఉంటుంది. అవునా? బాగోద్దు. తుడిచేసి చక్కగా కట్ చేయి, ఫ్రై చేసుకో. అంటే మనం కొనుక్కునే అయితే కడుక్కోవాలి, మనం సొంతగా తోటలో తీసుకునే అయితే కడగనక్కర్లేదు, తుడుచుకోవాలి. మనం ఏం మందులు గింజలు కొట్టలేదు కదా, దానికి ఆర్గానిక్ కదా, అందుకే తుడిచే ఏదైనా ఉన్న డస్ట్ లాంటిది పోద్ది. అవునా? ఫ్రై చేసుకుందాం. ఓకే పద, ఇప్పుడే పద. బెండకాయలు ఎంత కరుకు మీద ఉన్నాయమ్మా. అసలు మనం షాప్లో తీసుకొస్తే ఆ కూరగాయల దుకాణం తీసుకొస్తాం కదా, అవి కట్ చేస్తే అటు ఇటు అణిగిపోతాయి. ఇవి చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి. ఇలా అంటే వచ్చేస్తున్నాయి. మరి సరే బెండకాయ ఇలాగా అమ్మా అయిపోయినాయా? అయిపోయినాయి. అదేంటమ్మా ఆయిల్ లేకుండా బెండకాయ డైరెక్ట్గా వేస్తున్నారు? మనము ఆయిల్ లేకుండానే వండుకుందాం. అదెట్లా? అవును, అదే కదా స్పెషాలిటీ. అవునా? పిచ్చి గంగా అమ్మా, ఆయిల్ లేకుండా బెండకాయ వండలేము. కానీ ఇప్పుడు ఫ్రెష్గా కోసుకొచ్చిన జిగట ఎక్కువగా ఉంటుంది కదా, బంకగా ఉంటాయి కదా. అవును. కొంచెం ముందు వేడి మీద మనం ఇలా చేస్తే ఇది జిగట ఉండదన్నమాట, బంకగా ఉండవు. ఓహో, అందుక తర్వాత చేస్తే బంకగా ఉండదన్నమాట. ఉండవు. నేను అమ్మ ఆయిల్ వేయకుండానే డైరెక్ట్గా వేస్తుంది బెండకాయని చూస్తున్నాను. లేదు. తర్వాత ఇది కొంచెం ఇటు ఏగిన తర్వాత దీనిలోనే కొంచెం పచ్చిమిరపకాయ, ఒక 2-3 నిమిషాలు సరిపోతుందా? సరిపోతుంది. జిగుటు ఉండదు, ఇంకా జిగుటు ఉండదు. ఓహో, కొందరికి ఇది తెలియదమ్మా. అది ఇలా చేయొచ్చు. దీని నిమ్మకాయ పిండొచ్చు, నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. దేనికి? అదే ఆ జిగట లేకుండా. ఓహో, అట్లా కూడా విరిగిపోతుందా? జిగట పోతుంది, అంత ఇదిగా ఉండదు. ఓకేనా? ఇలా చేసుకోవచ్చు. ఈ కాస్త ఇది అయిన తర్వాత జిగట పోయిన తర్వాత మనం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. నువ్వంతా పెద్దగా కోసావు, దాని మీద అంతా ఉడికిన తర్వాత చిన్నగా అయిపోతాయి కదమ్మా, అందుకని పెద్దగా కోసావా? అలవాటు లేదు కదా, ఒకసారి ట్రై చేసిన అన్నమాట. ఓకే బాగానే కోసావు. చక్కగా నీకెందుకు తెలీదు, నువ్వు సకల కళ వాళ్ళలాగా తయారైపోయావు. అన్నీ తెలుసు, తెలియనట్టుగా మాట్లాడతావు అనమాట. అంటే టెస్ట్ చేస్తావు. తెలుసుకుందామని. నాకు తెలుసో తెలియదని టెస్టింగ్ నీకు. లేదు అంతే కదా. నాకు తెలియదు, నాకు నిజంగా తెలియదు. నాకు తెలిసింది మాత్రం నీకు చెప్తున్నాను అంతే. మీరు తెలియకుండానే చేయండి, మేము తెలిసి తింటాం అంతే. రుచి మాత్రం బాగుంటుంది. ఇది అందరికీ తెలుసు, కానీ కొంతమంది తెలియకుండా అలా ఉంటే కూడా బాగుంటుందని వేసుకుంటారు. అంటే జిగటగా ఉంటే బాగుంటుంది బెండకాయ కదా అని. ఇలా చేస్తే ఉండదన్నమాట, ఆ జిగట పోతుంది. కొంచెం ఆయిల్ లేకుండా చేస్తే. గంగా అమ్మా, ఇది మగ్గింది. దీనిలో కొంచెం నూనె వేసుకుందామా? ఇటు నూనె ఇదిగో ఇక్కడే ఉంది, చూసావా? బంకగా లేకుండా అయిపోయింది. అవును.
ఆయిల్ వేయకుండా అలా కాసేపు వేపితే ఆ బంక వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత దాంట్లోనే కాస్త ఆయిల్ వేసి, ఓహో ఇదా దీని చమత్కారం. అంటే కాయలు మనం షాప్లో తెచ్చుకుంటే 2-3 రోజులు అవుతుంది కాబట్టి ఏదో ఎలాగో ఉంటుంది. అది మన కడిగి ఇదంతా ఫ్రెష్గా తెచ్చుకున్నాం కదా, జిగట ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇది చేసామంటే లేకుండా ఉంటుంది అనమాట, కొంచెం ముందు వేడి చేస్తే. ఇప్పుడు ఈ దీనిలో ఉల్లిపాయలు కూడా వేసుకుందామా? ఇదిగో రెడీ ఉల్లిపాయ. ఇవి మగ్గనిద్దాం బాగా. ఇవన్నీ ఇలాగా ఒక సైడ్ అనుకుందాం. బెండకాయ మధ్యలో నూనె వేసి ఆనియన్ వేసా. ఇంకో పాత్ర వాడకుండా దీంట్లోనే అయిపోతుంది అన్నమాట. ఇంకా అక్కర్లా, దీనిలో ఇవి మగ్గిన తర్వాత మళ్ళీ అన్ని కలిపేయచ్చు. తర్వాత ఏది పచ్చిమిరపకాయలు, ఇదిగో పచ్చిమిరపకాయ. ఇన్ని అవసరం లేదులే, కారం వేస్తాం కానీ కొంచెం వేద్దాం, తగినన్ని వేద్దాం, కొంచెం చాలు. దీనిలో చిన్నవిగా కొయ్యాలి. అవునా? పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా. అవునమ్మా. ఇవి మగ్గాలి. ఇవి కూడా మగ్గిన తర్వాత మంట ఉండాలనుకుంటాను. పెడదాం ఎందుకంటే మళ్ళీ బెండకాయ ముక్కలు మాడిపోతాయి కదా. అవునా అమ్మా? మరి బెండకాయ ఫ్రై అన్నారు కదా, మరి దీంట్లో స్పెషల్ ఏముంది? బెండకాయ స్పెషల్ అంటే ఎంత మంచిదో తెలుసా? అదే తెలుసుకుందామనే కదా. తెలుసుకుందామని అడిగావా? మంచిది. బెండకాయ మెదడుకు చాలా మంచిది. అవునా? మెదడుకు మంచిది. తర్వాత ఈ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటారు కదా, దానికి కూడా. అవునా? పచ్చి బెండకాయలు తినమంటారు డాక్టర్స్. కొంచెం మోకాళ్ళలో జిగురు అనేది ఉంటుంది కదా, తగ్గిందంటే బెండకాయలు మంచి ఇదమ్మా, ఔషధం ఇది. పచ్చియే తినండి, తర్వాత జ్యూస్ తీసుకొని తాగండి అంటారు. బెండకాయ జ్యూస్ తెలుసా? దీంట్లో అన్నీ వేశారమ్మా. నేను వేద్దాం ఇంక మగ్గాలిగా. ఆనియన్ వేసాం, మగ్గాలి కదా. ఆ మంట కూడా అయిపోయింది. మగ్గిన తర్వాత ఆనియన్ మగ్గిన తర్వాత చిన్నపిల్లలకి వాళ్ళ జ్ఞాపక శక్తికి, చదువుకు స్కూల్కి వెళ్తారు కదా, అవును, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుందని బెండకాయలు ఎక్కువ తినమంటారు. పెడతారు ఇలాగ ఫ్రై చేసి కానీ, లేకపోతే పులుసు, బెండకాయ పులుసు చేసి కానీ పెడతారనమాట. అది బెండకాయ స్పెషల్. ఓహో, చాలా మంచిది నిజంగా అమ్మ. ఈ వాతావరణానికి మీరు అది చెప్తుంటే అసలు మన దగ్గర ఉన్న వాళ్ళకి నోరు పోతుంది, చూసే వాళ్ళకి ఇంకెంత నోరు ఊరిపోతుందో. దాన్ని ఎప్పుడు చేసుకొని తిందామా అనుకుంటారు. దీంట్లో ఇది కూడా ఉంది కదా, పిల్లలకి మెదడుకి సంబంధించి పిల్లలకి పెట్టాలి అనిపిస్తుంది. రోజు పెద్దలకు కూడా మంచిది అన్నారు. పెద్దవాళ్ళకి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా రోజు చేసి పెడితే మంచిది. అమ్మ, ఫ్రైలో ఇవి కాకుండా ఇంకేమైనా వేసుకునే పదార్థాలు ఉన్నాయా దీనిలోనా? వేసుకోవచ్చు, వేసుకుంటే మిక్స్డ్ ఇదిగా బాగానే ఉంటుంది. కానీ బెండకాయ వేపుడు అది అంటే బెండకాయ అయితేనే బాగుంటుంది. కాకపోతే దీనిలో వేరుశనగలు ఉన్నాయి కదా, పల్లీలు అంటాం ఇక్కడ, ఆ పల్లీలు అది కూడా వేసుకొని చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే సపరేట్గా ఇది బెండకాయ వేపుడు అని కాకుండా మిక్స్డ్ వేపుడులాగా అనిపిస్తుంది. వేరే వేరే కాయలన్నీ వేసుకోవచ్చు. బెండకాయలో దొండకాయ కలుపుకోవచ్చు, బీరకాయ, సొరకాయ, ఏదైనా సరే ఇలాగ చిన్న ముక్కలు కోసి వేసేసుకోవచ్చు. అవన్నీ ఉంటే వాటి రుచి పోతుంది, దీని రుచి పోతుందని అవి వేయకుండా ఈ మాత్రం చూపిస్తున్నా. బెండకాయ ఫ్రై అని అనం కదా. అదే అవును, అందుకని అన్ని కలిపి ఉంటే మళ్ళీ అదే ఒకటి అవుతుంది. ఇప్పుడు ఈ ఆనియన్ ఈ వేస్తేనే కొంచెం ఇదిగా ఉంటుంది. అవును, ఏమి లేకుండా ఓన్లీ బెండకాయ ఫ్రై చేస్తారు, కొంచెం పల్లీలు వేసి, తెలుసా? అది కాకపోతే మనకేంటంటే కొంచెం మాడినట్టుగా అనిపిస్తుంది, ఎక్కువ పెద్ద ఇష్టపడరు. ఇలాగ చేసుకొని ఆనియన్ ఎంత వేసి చేసామనుకో, కొంచెం అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుంది. సైడ్ డిష్గా మనం నంచుకొని తినడానికి, టమాటా పప్పు కానీ లేకపోతే సాంబార్ కానీ అలా చేసినప్పుడు తినడానికి బాగుంటుంది. ఇది పిల్లలకి కలిపెట్టాను ఒక కారంగా, ఇది తక్కువగా వేసి సూపర్గా తింటారు, చక్కగా తింటారు, బాగుంటుంది, మంచిది కూడా. ఓసారి రుచి దొరికింది అనుకో, అవును, వదిలిపెట్టారు ఎవరైనా, వదలరు. ఇప్పుడంతా ఇలా కలుపుకుందాం. ఆనియన్ కూడా పొయ్యి మీద ఉండగానే నీళ్ళు ఊరుతున్నాయి. అరే ఎప్పుడు తిందామా అని. నువ్వు నీళ్ళు ఊరుతూ ఉంటే నీళ్ళు మింగుతావు కదా. ఇప్పుడు మీకు ఈ కూర ఎలా కలుపు తింటావు నువ్వు? బెండకాయ కూర తినాలి కదా ముందు, అందుకే ఆగుతున్నా, చూస్తున్నా ఎప్పుడు అవుద్దా అని చూస్తూ ఉన్నామ్మా. కొంచెం పసుపు వేద్దామా దీనిలో? బ్రహ్మాండంగా, ఇదిగో దగ్గరే ఉంది. ఇది పసుపు కదా, పసుపు కూడా వేయాలమ్మా. కొంచెం పసుపు, కారం, ఉప్పు అన్నీ కూడా కొంచెం కొంచెం వేయాలి. ప్రతి కూరలో కూడా పసుపు వేసుకుంటే మంచిది. చిన్న స్పూన్ ఉందా అమ్మా? ముందు పచ్చిమిర్చి వేశారు కదా,
మళ్ళీ ఎండుమిర్చి ఎందుకు వేయాలి? నీకు ఇందాకే చెప్పాను అనుకుంటాను, నేను మర్చిపోయి ఉంటాను. నిన్న చెప్పాను, ఎండుమిర్చి తిరగమాతలో వేస్తే ఆ రుచి వేరు. ఓహోహో, బాగుంటుంది. వెండిన దానికి పచ్చి దానికి రుచి వేడా ఉంటుంది, తేడా వస్తుంది. అందుకని ఒక తాలింపుగా వేసేటప్పుడు ఎండి మిరపకాయలు వేస్తారనమాట. పచ్చిమిరపకాయలు ఇలా వేసుకుంటారు. ఇవి కూడా చెప్పా, పులిహోర దాన్ని కూడా పచ్చిమిరపకాయలు కూడా, ఇది కూడా చింతపండు ఉడకబెడతారు కదా, పచ్చిమిరపకాయలు దానిలో వేసి ఉడకబెడతారు. తాలింపు వేసుకునేటప్పుడు ఎండుమిరపకాయలు వేస్తారు. దేనికి? పులిహోరకి. అవునా? ఆ రుచి వేరు. దీని రుచి కోసం దాంట్లో వేరే రుచి వస్తుంది, తర్వాత వేరే రుచి ఉంటుంది ఎండుమిరపకాయలకి, దీనికి వేరే రుచి. ఓకే, బాగానే అడుగుతున్నావు నన్ను. మరి తెలుసుకోవాలి కదమ్మా, నాతో పాటు చాలా మంది తెలుసుకుంటారు కూడా ఇది చూసి. తెలియందా బాబు? ఇది ఎంత తెలిసినా మీరు చెప్పడంలో మళ్ళీ ఏదైనా మర్చిపోతే గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుంది. ఏమి లేదు. మగ్గిన చూడు, మగ్గినట్టే, ఒక 2 నిమిషాలు కదా. మనం ఉప్పు కారం కూడా వేసుకున్నాం. సరే, అది ఎల్లిపాయ ఉంది కదా, ఎల్లిపాయ కొంచెం దంచి అది కూడా వేసేద్దాం, బాగుంటుంది. దంచేస్తున్నా. అమ్మ, ఇలాంటి ఫ్రైల్లో ఉప్పు కారం ఎందుకు ముందుగా వేయరు? ఉప్పు కారం మగ్గకుండా ఉప్పు కారం వేసామనుకో అడుగంటిపోద్ది. ఉప్పు కారం పసుపు ఇవన్నీ కలిపి అడుగంటింది అనుకో, మనకేంటి తెపాల చెక్కలో ఇది అంటారు, ఆ టైప్లో అది మాత్రం వచ్చేస్తుంది పైకి. మొత్తం ఇది కలిపి ఎండి అంతా మాడిపోయి. ఈ వెల్లుల్లిపాయలా ఉండనమ్మా, ఇంకా కొంచెం సన్నగా చేయనా? సన్నగా ఉంటే మొత్తం కలుస్తుంది కదా, మరి ఇది కాకుండా కానీ మెత్తగా చేయకూడదు, కచ్చాపచ్చాగానే ఉంటుంది, అప్పుడే స్మెల్ బాగుంటుంది. మూత పెట్టి కొంచెం మంట వస్తుందని చూద్దాం. వెళ్ళిపోయి అయిందా అమ్మ? వెళ్ళిపోయా, రెడీ. ఇప్పుడు వేద్దాం ఓకే. అబ్బా, వెళ్ళిపోయా, వేయగానే వాసన ఎంత కమ్మగా వస్తుందమ్మా. దాని రుచియే వేరు, ఎంత బ్రహ్మాండంగా వాసన వస్తుంది చూడండి. వెళ్ళిపోయి వేస్తారు పచ్చళ్ళలో కానీ. అది ఊరికే స్మెల్ కోసమేనా? స్మెల్ భలేవాడివే. ఎల్లిపాయ వల్ల ఎంత ఉపయోగం ఉంది. దీనిలో కొంచెం జీలకర్ర కూడా కొంచెం వేద్దాం, కారం, ఉప్పు కూడా వేద్దాం. ఎందుకమ్మా జీలకర్ర? జీలకర్ర ఎందుకు, అది కూడా వాసన వస్తుంది. అవునా? కానీ ఈ జీలకర్ర వల్ల కూడా ఉపయోగం తెలుసా? ఏంటా ఉపయోగం? జీర్ణశక్తి బాగా వర్క్ చేస్తుంది ఇదా జీలకర్ర. అవునా? నువ్వు ఈ బెండకాయ కూర బాగుంది అని అన్నావు, ఒక నూరు వస్తుందని, నీళ్ళు వస్తున్నాయని తిన్నావు అనుకో, కడుపులో నొప్పి వచ్చింది అనుకో, ఎక్కువగా తిని కర్రీ జీర్ణం అవ్వలేదు అనుకో, ఎలా ఉంటుంది నీకు? అందుకే అందులో వేశారన్న. ఏ వేసాం, అది దాన్ని అజీర్ణం కాకుండా చూస్తుంది, అరిగిస్తుంది అన్నమాట. అరిగించే శక్తి దీనికి ఉంది. సో మనం వేసుకోవచ్చు. అప్పుడప్పుడు వేసుకొని అప్పుడప్పుడు పరగడుపున కూడా వేసుకోవచ్చు. తింటూ ఉంటాం కదా, జీలకర్ర పొద్దున్నే తింటాము, వాము ఒకటి, ఇదొకటి చాలా మంచి. తినాలి, తింటూ ఉంటామనే కాదు, తినాలి, అందరికీ ఇది తినమని ఇవ్వాలి. అజీర్తి రాగానే ఎవరైనా హాస్పిటల్లో టాబ్లెట్కి పరిగెత్తుతారు, కానీ ఇలా జీలకర్రతో సులభంగా నయం చేసుకోవచ్చు అని ఇప్పుడు తెలుసుకున్నాం. చేసుకోవచ్చు. నీళ్ళు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నాకైతే తెలిసింది. నేను చాలా మందికి చెప్తాను దీని గురించి. ఒక నీళ్ళు ఉన్నాయి, కొంచెం నీళ్లు పోసి ఒక గ్లాస్ నీళ్ళలో ఒక చెంచా స్పూన్ జీలకర్ర వేసుకొని వేడి చేసుకో. ఏమంటారు దాన్ని? కషాయం అంటాం. జీలకర్ర పొడి కషాయం. కషాయం అది ఒక హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు వేడి చేసి తాగామనుకో, దానిలో లెమనో లేకపోతే ఇంకొంచెం తేనె ఏదో కలుపుకొని తాగానో లేదా ఉట్టిదేనా మంచిది. అమ్మ ఏమేస్తున్నారు? అది ఇది కారం. ఎందుకు ఇప్పుడు కారం? కొంచెం అయితే అయిపోయిందిగా, ఉడికిందిగా, మగ్గింది, వెయ్యాలిగా లైట్గా. అవునా? కలర్ కోసమా, రుచి కోసం? అది రుచి కోసమే, ఇది కూడా రుచి కోసమే, కలర్ కోసం, అన్నిటికీ కలిసి. పచ్చిమిరపకాయలు వేసాం కనుక చాలా అనుకో, కారం చాలదనుకో అమ్మ, ఇది కూడా కొంచెం
ఓకే ఓకే అమ్మ. ఇప్పుడు మగ్గుతుంది చూసావా మొత్తం. ఒక కూర అయిపోయింది అనమాట. కూర అయిపోయింది, బాగుంది. కరివేపాకు కూడా ఇస్తావా? రెడీ. ఇవ్వు. ఇలాగ తుంపేసి కరివేపాకు వేయాలా? ఇది కూడా తినాలి. అవునా? ఇది ఏదో కూరలో కరివేపాకు లాగా తీసి పారేస్తారు, అదే చూపుతూ ఉంటారు. తీసి పారేయకూడదు ఇది. ఎందుకని? దాని మహత్యం ఏంటి? అమ్మా, ఇది గుండెకి మంచిది, కంటికి మంచిది, అమ్మో, జుట్టుకి మంచిది అమ్మా. అందుకే వాడుతూ ఉంటారన్నమాట అన్ని కూరలలో. మరి అయితే బాగుంది. ఏది ఇది ఉపయోగానికి పనికిరాదు అనేది ఏది లేదబ్బాయి. చెట్లు ఏ చెట్టు అయినా సరే ఔషధం ఇదే. ఔషధ గుణాలు ఉన్నవే, మనకు తెలియకుండా పోతుంది. కానీ అమ్మ ఉప్పు ఇలా చేతికంటే కొంచెం చేత్తో ఇలా వేసేద్దాం. తగినంత. మరీ ఎక్కువైతే కష్టం కదా. అసలు ఎన్ని వేసినా ఈ ఉప్పు వేయకపోతే రుచే తెలియదు కదమ్మా. కానీ తెలీదు, కానీ ఇప్పుడు అంతా ఎక్కువ తినకూడదు అని చెప్తా ఉంటారు. లేకపోయినా కూడా బాధ లేదు. అది అదే నువ్వు అన్నట్టు రుచి అంటావు కదా, అది ఆ రుచి కోసం కొంచెం వెయ్యాలి. రుచి అంటేనే ఎన్ని వేసినా కూడా రుచి అంటే ఉప్పు. చూసావా? ఓకేనా? దీనిలో మనం పల్లీలు అన్నాం ఇందాక, అవి వేసుకున్నా బాగానే ఉంటుంది. కానీ అది లేకుండా ఇదొక వెరైటీ అనమాట. అదైతే ఇలాగ మనం ఆనియన్ అవన్నీ వేయం దానిలో, ఓన్లీ పల్లీలు, బెండకాయ, అదొక టైప్, ఇది ఒక టైప్. సో ఇప్పుడు ఇది అయిపోయింది, మగ్గింది, మనం ఆఫ్ చేసుకుందామా? ఓకే అమ్మా. ఓకేనైనా నీ నోరు ఊరించే బెండకాయ రెడీ. ఇదండి బెండకాయ సంగతి. అమ్మ, కష్టపడ్డ దానికి ఫలితం ఉంది. నిజంగా బెండకాయ తీసుకొచ్చి అలా వేస్తుంటేనే నోరు ఊరిపోయింది. అది ఎప్పుడు తిందామని. ఇప్పుడు అమ్మ దింపేస్తే తినడానికి రెడీగా ఉన్నాం కదా. తిందాం, అవసరపడకు. ఇది మగ్గింది, లేక తీసేయచ్చు, తినచ్చు. ఇదండి ఇందాక నుంచి షంటేస్తున్నాడు, నోరు ఊరుతుంది బెండకాయతోని. అలాగే మరొక ఎపిసోడ్తో మరొక ఫ్రెష్ కాయలు కోసుకొచ్చేసి మళ్ళీ వంట చేసుకుందాం. అంతవరకు సెలవు. మరో ఎపిసోడ్లో కలుద్దాంలేండి. మీరు తప్పకుండా చూసి ఇది ఎలా ఉంది ఏంటి అనేది చెప్పాలి. తర్వాత కామెంట్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అది మాత్రం మర్చిపోకండి, ఓకేనా? నిజంగా చెప్తున్నాం, కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడేగా మనకు తెలుస్తుంది. అది కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఎలా ఉంది బెండకాయ రుచి? మేము తింటున్నా, మీరు కూడా చేసుకొని అది ఎలా ఉంది మీకు తెలియదని కాదు, ఈ వంట రాదని కాదు, గుర్తు చేద్దామని ఈ ప్రయోగం చేశాం. మీరు తయారు చేసుకొని తిని తప్పకుండా కామెంట్ మాత్రం రాయండి, మర్చిపోకండి. అవును. నమస్కారం. నమస్తే.